కనుక శ్రద్ధ విశ్వాసము ఈ రెండింటిని మనం అనుభవించడానికి earnestness and faith are very important. భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము. The divine forms of Bhavani and Shankara. కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు. Therefore let the whole world be happy. లోకమంతా సుఖంగా ఉండాలి. Let the whole world be happy. అనగా ఏమిటి? What is the meaning? శ్రద్ధ విశ్వాసం రెండు కూడాను ఎప్పుడు కూడాను భద్రంగా ఉండాలి. So earnestness and faith should be రెండు strong. భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడాను లోకంలో లేదు. If they are firmly established, there's nothing that you cannot మనం achieve. సాధించవచ్చును. You can achieve anything నిమిషంలో whatsoever. మనం మోక్షాన్ని పొందవచ్చును. In a moment we can attain liberation. ఆనందాన్ని అనుభవించవచ్చును. We can experience దీనికి bliss. ఏ మాత్రము శ్రమలు లేవు. There's absolutely no అట్టి శ్రమలేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి there's absolutely no effort in అనేక this. శ్రమలు కోర్చుకొని Why do you give up? కష్టాలు నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి Why do you give up this easy way and take upon yourself చేస్తున్నారు. the burdensome ways of life? ప్రయోజనం లేదు. What are you gaining? ఈ నామములన్నీ కూడా కేవలం ఒక తృప్తి నిమిత్తమై ఏర్పడినటువంటివే. The names are these which only are temporary satisfaction. ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే. There's something, it's only a sign of the నిజమైన faith. మన పేరు ఏమిటి? What is our real name? శ్రద్ధ విశ్వాసమే మన పేరు. It's earnestness and faith. నా పేరు శ్రద్ధ. My name is నాకు Shraddha. విశ్వాసం ఉన్నది. I have got faith. విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు. Without faith there is no earnestness. Without earnestness ఈ there is no రెండింటి యొక్క faith. ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము. The combination of these two is the Atmic principle.